సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కార్తీక దీపాలు వెలిగించాలి కాబట్టి దీనికి తులసి మాతను అయితే పూజించడానికి చేస్తున్నాను ఫ్రెండ్స్. జాజి మొత్తం పూసేస్తున్నాను, అలాగే కింద కూడా అలానే పూసుకుంటున్నాను. ఎందుకంటే నాకు గుడికి వెళ్ళే వీలు లేదు కాబట్టి నేను ఇక్కడే దీపాలు వెలిగించుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా గుడికి వెళ్ళే అంత వీలు లేకపోతే మీరు ఇంట్లోనే తులసి మాత దగ్గర పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మాత్రం ఇలా మొత్తం చేసుకోవాలి. జాజితో ఇలా అయితే నేను పూసేసుకుంటున్నాను. నాకు ఈసారి అయితే గుడికి వెళ్ళడానికి వీలు లేదు ఫ్రెండ్స్, అందుకే నేను ఇక్కడనే పూజ చేసుకోవాలనుకుంటున్నాను. దీపాలు అయితే వెలిగించుకోవాలనుకుంటున్నాను. ఇలా మొత్తం పూసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా అయితే చేసుకోవాలి. మనము చక్కగా నీట్గా అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీలైనన్ని దీపాలు పట్టేటట్టుగా ఇక్కడ మొత్తం ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలుకున్న తర్వాత ఇలా అయితే మనము పసుపు కుంకుమలతోనైతే బొట్లు మాత్రం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చక్కగా బొట్లని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చక్కగా బొట్లన్నీ పెట్టేసుకోవాలి. ఇలా ఇదే విధంగా తులసి కోట అంతా చక్కగా బొట్లని పెట్టేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి అనేది చాలా అది పుణ్యమైన రోజు అన్నమాట. సో మీరైతే ఈరోజు మొత్తం శివుణ్ణి ధ్యానించండి. అమ్మలక్కల దగ్గర ముచ్చట్లు మానేసి ఒక్కరోజు మీరు చక్కగా శివనామం చేసుకుంటూ శివజపం చేసుకుంటూ ఇంట్లోనే చక్కగా పూజ మాత్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా కుంకుమని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా విశిష్టమైన రోజు ఈరోజు. మనకు శివయ్య ఏ వరం అడిగినా ఈరోజు చేస్తారు. త్వరగా చక్కగా శివనామం చేసుకుంటూ శివజపం చేసుకుంటూ ఇంట్లో చక్కగా పూజను చేసుకోండి. మీకు వీలైనంత వరకు మీరు మీ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇలా నాకు తోచినట్టుగా నేను మాత్రం పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా మీకు తోచినట్టుగా మీకు తోచిన స్థాయిలో పూజను చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే చక్కగా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా చక్కగా మనమైతే బొట్లను పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా చక్కగా అయితే మనము బొట్లను చక్కగా అలంకరించుకోవాలి. ఈ ముగ్గు నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. దీంతోనైతే నేను ముగ్గు అయితే చక్కగా వేసేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలా ముగ్గునైతే మొత్తం ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఇలా వేసేసుకుంటే ముగ్గు చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మనం నిదానంగా ఇలా ప్రశాంతంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. పూజ అనేది హడావిడిగా చేసుకోకూడదు. రోజు హడావిడిగానే చేస్తుంటాం కదా, ఈరోజు మాత్రం ప్రశాంతంగా పూజను అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చేసేసుకున్న తర్వాత ఇలా చక్కగా అయితే ముగ్గు అయితే పడిపోయించండి. అలా చక్కగా ముగ్గు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. సో అలాగే నేను ఇంకోటి ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ పెట్టుకొని మిడిల్లో అయితే ముగ్గు వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా చక్కగా ఇలా వేసేసుకోవాలి. చక్కగా ఇదే విధంగా మనం ముగ్గునైతే ఈజీగా వేసేసుకోవచ్చు. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఇవి తీసుకెళ్తే చాలా ఈజీగా ముగ్గు అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఈజీగా అయితే మనకి పని కూడా సేవ్ అవుతుంది. సో ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవైతే వీలైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత చక్కగా తీసేస్తే ముగ్గు అనేది ఇలా చక్కగా పడిపోయింది. ఇప్పుడైతే ఇంకో పాదాల ముగ్గు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా సైడ్లోకి వేయాలనుకుంటున్నాను. చక్కగా ఇలా అయితే వేసేసుకుంటున్నాను ముగ్గు అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా మనమైతే చక్కగా నిదానంగా వేసుకోవాలి. తొందర ఏం లేదు. ఇలా అన్న తర్వాత దీన్ని
కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తే ముగ్గు అనేది ఈజీగా పడిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలానే చేసుకోండి. ఇలా చక్కగా అయితే ముగ్గు అనేది పడిపోయింది చూడండి. సో ఫ్రెండ్స్ ఇలా అయితే చక్కగా నేను ముగ్గు అవన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది చూసేయండి, ఇలా చేసేసుకున్నాము. దీనిపైన దీపాలు వెలిగించే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చక్కగా పూలతో అలంకరించుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా చక్కగా ఇలా పూలను అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం పూలను అయితే ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఇలా పూలతోని అలంకరించుకోండి. ఇలా అలంకరించుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయ పైన అయితే ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. నేనైతే పిండి ప్రమిదలు తయారు చేసుకున్నాను. వీటిని కూడా పైన ఉన్న పొట్టును మాత్రం తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా తీసేస్తే మనకి చక్కగా వెలిగించడానికి వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ప్రమిదలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ చక్కగా రెడీ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బొట్లతోని ఈ ప్రమిదలు అనేది రెడీ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదే 365 ఒత్తులు సరిగ్గా ఇగో నేను ఆవు నేతిలో అయితే నానబెట్టుకున్నాను. తర్వాత ఆవు నేతిలో నానబెట్టుకున్న దాన్ని దీంట్లో ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మనం కర్పూరం పెట్టి వెలిగిస్తే బాగా వెలుగుతుంది, బాగా నానింది కాబట్టి ఆవు నేతిలో. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదే విధంగా పెట్టేసుకోవాలి. దీనికి పసుపు కుంకుమ ఇలా పెట్టేసుకోవాలి. ఆకుకి పసుపు కుంకుమ ఇలా పెట్టుకొని ఇక్కడ మధ్యలో పెట్టేసుకోవాలి. అదేవిధంగా అన్ని ఆకులకి పెట్టుకోవాలి. ఈ విధంగా పిండి ప్రమిదలను ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా పెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రమిదలని మట్టి ప్రమిదలని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా చక్కగా ఇక్కడ పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇది విధంగా అయితే పెట్టేసుకోవాలి అన్ని. తర్వాత ఇది మధ్యలో పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అయితే ఇలా అలంకరించుకున్నాము. చూడండి, ఇదైతే నీటి దీపం కోసం నీటిని కూడా తయారు చేసుకున్నాము. చూడండి, సో ఇలాగైతే దీపాలు వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే దీపాలు వెలిగిస్తున్నాము. ఇలా వెలిగించుకొని దీపాలన్నిటిని ఈ విధంగా అయితే వెలిగించుకోవాలి. చాలా చక్కగా ఈరోజు అయితే చాలా విశిష్టమైన రోజు. ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది. అందుకే మేము వెలిగిస్తున్నాము. మాకు వీలైనంత వరకు దీపాలు అయితే మేము వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు వెలిగించుకోండి దీపాలు. ఈరోజు అయితే శివజపం చేసుకుంటూ ఈ దీపాలను అయితే వెలిగించాలి, శివనామాలు పలుకుతూ. సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి. చక్కగా నీటిలో కూడా దీపాన్ని వెలిగించాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయింది. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అమ్మ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, పూజ పూర్తయిన తర్వాత అయితే మేము ఇలా అయితే క్రాకర్స్ అయితే వెలిగించుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్.